నాకున్న చదువును బట్టి, నాకున్న జ్ఞానం బట్టి నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, అన్ని వ్యాపారాలు చేస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు నా కష్టము నా జ్ఞానం అనుకుంటున్నావు. ఒక రోజున నీ ఆరోగ్యం పాడేయకపోతే, నీ పరిస్థితి దిగజారిపోతే ఎవరు చూస్తారు? ఎవరు నిన్ను కాపాడతారు? అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీవు మనుషుల మీద ఆధారపడద్దు. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? మనుషులు ఎంతమంది ఉన్నారు వాళ్ళపై ఆధారపడదాం అనుకున్నాడు, దేవునిపై ఆధారపడలేదు. అందుకని ఏమైపోయాడు దావీదు ఏమైపోయాడు? దావీదుకి ఏం జరగల? ఏ బలగాని బట్టి ఆనందపడుతున్నాడు దావీదు? ఎంతమంది సైన్యం ఉందని ఇశ్రాయేలుకు అని ఆనందపడుతున్నాడో ఆ ఆనందం ఒక్కరోజు కుప్పగూలిపోయింది. మనం ఈరోజున ప్రియ దేవుని బిడ్డ, మనుషుల మీద ఆధారపడద్దు. ఇదే క్లారిటీగా దావీదు పరిశుద్ధుడే, దేవునికి దగ్గరగా ఉన్నవాడే, కానీ పాపములో పడిపోయేసరికి దేవునికి దూరం అయ్యాడు కొంతకాలం. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట చెప్తున్నాడు, లోబడద్దు. దావీదు లోబడ్డాడు. చాలా మంది అనుకుంటే దావీదు తప్పు చేస్తే ఇశ్రాయేలు ప్రజలను బాధించడం ఏంటి? అసలు దావీదు తప్పు చేశాడు కదా, వాళ్ళను బాధించడం ఏంటని ఆలోచన కలిగి ఉంటారు కదా. నిజమే. ఎందుకు ఈ ఆలోచన కలిగి ఉంటారంటే, అక్కడ తప్పు చేసింది దావీదు, అక్కడ అవ్వ ఆదాములు తప్పు చేశారు, వాళ్ళ వల్ల మనకు శిక్ష రావడం ఏంటని చాలా మంది ఈ రోజున ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నీ తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి సొంతం అవుతుంది? నీకే కదా. పొరుగు వారికి ఇస్తావా? ఇవ్వో. ఎందుకు ఇవ్వో? అది నీ స్వాస్యం కాబట్టి. అంటే ఆస్తిపాస్తులకు అయితే ఏమవుతుంది, కానీ నీ తండ్రికి ఉన్న దోష శిక్ష నీ మీదకి వస్తే మాత్రము కేవలం నీ తల్లిదండ్రులు చేసిన దోష శిక్ష ఎవరి మీదకి వెళ్తుంది? పిల్లల మీదకి వెళ్తుంది. అందుకే ఈ రాత్రి ఎవరైతే తల్లిదండ్రులుగా ఉంటున్నారో వారందరికీ దేవుడే, నీవు చేసిన తప్పు నీ మీద చుట్టుకుంటలేదని నువ్వు అనుకుంటున్నావు, అది నీ పిల్లలకు చుట్టుకుంటుంది, నీ పిల్లలకు చుట్టుకుంటుంది. జాగ్రత్త కలిగి ఉండుడే. ఇది సైతాను ఉచ్చు. ఆనాడు కయ్యేను చేసిన తప్పు తన పిల్లలకి చుట్టుకుందాం. అంతే, పాపం అంత భయంకరమైనది. జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో మనందరితో బహు సూటిగా దేవుడు చెప్తున్నాడు, సాతాను ప్రేరేపణ ఈ విధంగా నాశనానికి దావీదుని ఇశ్రాయేలు ప్రజలను నాశనానికి తీసుకెళ్ళటానికి కారకుడైంది. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అసలు దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుంది, సాతాను ప్రేరేపణ ఎలా ఉంటుందో చూద్దాం. నాతో పాటు నేను ఒక చోట పనిచేస్తున్నా, ఒక స్కూల్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక యవ్వనుడు ఉన్నాడు. ఆ యవ్వన బ్రదరు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను, నా పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు. వారిద్దరు అన్నదమ్ములు. నేను పనిచేస్తున్న సమయంలో ఒక ఎండకే కొంచెం డ్రింక్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ డ్రింక్ తీసుకొచ్చినప్పుడు ఆ డ్రింక్ నేనేం చేశానంటే, అందరూ అతనే పోసాడు, తాగుతూ ఉండగానే మేమందరం ఇద్దరం తాగుతున్నాం. కానీ ఈ పక్కనున్న యవ్వనుడు ఏం చేశాడంటే, ఆ యవ్వనుడు యొక్క మనసు ఎలా ఉందంటే, పక్కన ఆడుకుంటూ ఎండలో ఆడుకుంటున్న పిల్లలను చూశాడు, హాస్టల్ పిల్లల్ని. ఆ హాస్టల్ పిల్లలను చూసి, ఏంటి బ్రదర్ తాగట్లేదు అంటామంటే, అతను ఏమంటున్నాడంటే, బ్రదర్ వాళ్ళకి ఇస్తాను బ్రదర్ అంటున్నాడు. అంటే తన దాహాన్ని తీర్చుకోవడం కోసం చిన్నపిల్లల దాహాన్ని తీర్చాలన్న మనసు ఎవరిచ్చారు? అది ఆ మనసు ఎవరికి ఉంటుంది? దేవుని పిల్లలకు ఉంటుంది. మేమైతే తాగుతున్నాం, మాకు తెలియలే, మేము చూడలా. కానీ ఆ యొక్క ఆడుకుంటున్న పిల్లలను చూసి అయ్యో వాళ్ళకి ఇవ్వాలి అన్న మనసు ఎవరిది? అది దేవుని పిల్లల మనసు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. మాకు ఆశ్చర్యం వేసింది. నేను ఆలోచనలో ఉండిపోయాను. నిజంగా నేను చూడలేదు, అలా ఆడుకుంటున్నారన్న ఆలోచనలో ఉన్నాను తప్ప, త్రాగాను తప్ప. ఆ పిల్లల పాప ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఇవ్వరు, కనీసం ఈ డ్రింక్ అయినా పోస్తే వాళ్ళ ఆనందం చక్కగా తాగారు వాళ్ళు. అంటే ఈరోజున దేవుని వాక్యం ఇది
నిజమైన ప్రేరేపణ అంటే. ఇది దేవుని యొక్క ప్రేరేపణ. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ మా ఇంట్లో పరిస్థితి ఎలాగుందంటే, ఒక అనుకోకుండా ఫ్యాన్ ఆగిపోవడం జరిగింది. ఆ ఫ్యాన్ ఆగిపోవటం ద్వారా ఆ ఫ్యాన్‌కి మనీ అయితే కనెక్ట్ అవ్వలేదు. ఏం చేయాలి ప్రభువా అని మేము ప్రార్థన చేసుకున్న తర్వాత నా భార్యకు నా తల్లి ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. జరిగినప్పుడు అనుకోకుండా నా బ్రదరే నేను ఇస్తానని చెప్పి ఆ యొక్క అమౌంట్ ఇచ్చి నూతన ఫ్యాన్ కొనుక్కోవడానికి దేవుడు కృప చూపాడు. అంటే ఈ ప్రేరేపణ ఏం ప్రేరేపణ? దేవుని యొక్క పిల్లల యొక్క ప్రేరేపణ. వాళ్ళు ఏమైపోతే నాకే అనుకునే మనస్తత్వం ఉన్నాడా, వాడు సాతాను పిల్లవాడు. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుని సహాయం ఇలా వస్తుందా? మేము అడగలా, జస్ట్ మాటల్లో అనుకున్నాము. నేను ఇస్తానన్న మనసు ఎలా వస్తుంది? ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మనసు దేవుని నుంచి వస్తుంది. అందుకే నువ్వు దేవునిపై ఆధారపడితే ఎటు నుండి సహాయం వస్తుందో నీకు కూడా తెలియదు. నువ్వు అనుకున్న దారిలో వస్తుంది అనుకుంటావు, కానీ అటు నుంచి రాదు. ఎటు నుంచి వస్తుందో, ఏ పరిస్థితిని వస్తుందో ఎవ్వరికి అర్థం కాదు. అందుకే దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి? చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు. మనం ఒకరిని అడగాలనుకుంటున్నాం, కానీ దేవుడు ఎక్కడి నుంచి పంపాలో ఆయనకి. ఏలియా వాగు దగ్గర ఉన్నప్పుడు, ఆ కెడారు వాగు దగ్గర ఉన్నప్పుడు ఆ వాగు నీళ్ళు అయిపోయిన తర్వాత తనకు ఆహారం లేదు. ఆ యొక్క ప్రాంతం అంతటా ఏమైపోయిందంటే ఏ మాత్రం ఇది లేదు. కానీ ఎక్కడి నుంచి అనుకున్నాడే ఏలియా, నాకు ఆహారం వస్తుందని? కాకోలం ద్వారా ఆహారం వచ్చింది. అనుకున్నాడే ఏలియా? అనుకోలా. దేవుడు సహాయం చేస్తాడు అనుకున్నాడు, కానీ కాకుల ద్వారా ఉదయము సాయంకాలము ముమ్మారు చక్కగా కాకుల ద్వారా ఆహారం పంపాడు, రొట్టెయు మాంసము. అంటే అనుకోని కార్యము జరిగిస్తాడు దేవుడు. పేతురు రాత్రంతా ప్రయాసపడిన తర్వాత దేవుని మాట చెప్పున వల విసిరిన తర్వాత అనుకున్నాడా వల పిగిలిపోయినంత చేపలు వస్తాయని? అనుకోలా. ఇది దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కుడి పక్కన వల వేయి అన్నాడు. అంతే. కుడి పక్కన వేసాడు, ఎడం పక్క ఇలా. కుడి పక్కన వల వేశాడు, వల పిగిలిపోయినంత చేపలు, 153 రకాల విలువైన చేపలు దేవుడిచ్చాడు. అనుకున్నాడా? అనుకోలే. అనుకోని కార్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు. దావీదు అనుకున్నాడే ఇశ్రాయేలుకి రాజు, ఒక గొర్రెలు కాసుకునేవాడు. ఇశ్రాయేలు దేశానికి 20 లక్షల పైగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక అధికారం అవుతాడని అనుకున్నాడా? అనుకోలే. అనుకోని కార్యం జరిగింది ఎప్పుడు? నీవు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని పిల్లవాడుగా నువ్వు ఉంటున్నప్పుడు, దేవుని మార్గాల్లో నడుస్తున్నప్పుడు, దేవుని ఆలోచనలో నువ్వు ఉంటున్నప్పుడు ఆశ్చర్య కార్యాలు అలా జరుగుతాయి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనుషుల మీద ఆధారపడవద్దు. అందుకే ఇప్పుడు ఏమైంది? దావీదు దేని పట్టి ఆనందపడ్డాడు, దేని పట్టి సంతోషపడ్డాడు? నాకు ఒక జనాంగం ఉందని అనుకున్నాడు. ఆ జనాంగం ఒక్కొక్కరు కుప్పకూలిపోతా ఉంటే అప్పుడు దావీదుకి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సమస్య తొలగిపోయింది. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ ప్రేరేపణలో ఉన్నావు? సాతాను ప్రేరేపణ ఎలాగుంటుంది? ఎవరైనా ఈ రోజున యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, చాలా సోషల్ మీడియాలో కానీ న్యూస్లు వస్తున్నాయి. నడి రోడ్డు మీద కొడతా ఉంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట. యాక్సిడెంట్ అయింది. ఒక బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, కాళ్ళు పోయినాయి. ఫోన్లు పట్టుకొనంట చూస్తున్నారే తప్ప అతనికి సహాయం చేయాలన్న మనసు రాలేదు. కాళ్ళు ఇరిగిపోయి నుజ్జు అయిపోయి వేదనతో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్లో చూస్తున్నారంట. ఫోన్లో చూస్తూ వాళ్ళు ఇలా అనుకొని అలా అనుకొని ఆ ఫోన్లో వాళ్ళు రీల్స్ పెట్టుకుంటున్నారంట. అక్కడ ఉన్న ఎస్ఐ వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ అతను తీసుకువెళ్ళిపోయి ఏం చేశాడంటే ఆ హాస్పిటల్కి వెళ్ళే సమయానికి అతను చనిపోయాడు. డాక్టర్లు అన్నారంట,
సకాలంలో త్వరగా వచ్చి ఉంటే అతను బ్రతికేవాడయ్యా. ఆయన రక్తం అంతా పోవటం వలన ప్రాణం పోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ మనిషి వేదనతో ఉంటే, ఆ కష్టాలతో ఉండే మానవత్వం ఎక్కడికి వెళ్ళింది? మానవత్వం అన్నది ఈ రోజున ఏమవుతుందంటే నశించిపోయింది. ప్రేమలు ఎక్కడ వెళ్ళిపోయినాయి. ఒకప్పుడు అక్క వస్తే, తమ్ముడు వస్తే, వచ్చే వాళ్ళ బంధువులు వస్తున్నారంటే ఎంతో సంతోషపడేవాళ్ళు. కొన్ని నెలలు ఉండమని వాళ్ళని బ్రతిమలాడుకునేవాళ్ళు. కానీ ఈ రోజున ఏమైపోయింది? ఆ బంధాలు ఏమైపోయినాయో తెలుసా? ఇదిగో స్వార్థం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. నేను చిన్నప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు చాలా పల్లెటూరులో ఏం చేసేవాడిని అంటే, వాళ్ళందరూ ఉదయాన్నే లెగ్గానే పనులు చేసుకొని సాయంత్రం వచ్చేసరికి అందరూ కూరలు అన్నీ తెచ్చుకొని చక్కగా తినేవాళ్ళు. నేను చక్కగా కూర్చొని అందరూ ఒక గ్రూప్గా కూర్చొని తినేవారు. వాళ్ళ ఈ పక్కింటి వాళ్ళు ఏ కూర వేస్తే వీళ్ళు కూడా వేరే కూర, అలా అలా వాళ్ళ ప్రేమలు పంచుకుంటూ ఉండేవారు. కానీ కొంతకాలం నేను ఎదిగిన తర్వాత ఏమైందంటే, ఎదిగి వచ్చేసరికి దాచుకోవటం మొదలుపెట్టారు. ఒకప్పుడు అందరు కలిసి ఆనందంగా 4 మాటలు చెప్పుకుంటూ సంతోషంగా తినేవాళ్ళు. ఈరోజు ఏమవుతుందంటే, తలుపు చాటు దాచుకో, అమ్మో ఆమె వస్తుందిరా కూర దాసే, ఇదిగో ఆమె అడిగిద్దిరా, ఏంటిది? ఎక్కడ ప్రేమ ఉంది మీలో? దేవుడు ఎందుకు సహాయం చేయాలి? ఒకప్పుడు ఉన్న ప్రేమ ఏమైపోయింది? ఒకప్పుడు ఉన్న ఆనందం ఏమైపోయింది? ఏమైపోయిందంటే, నువ్వు సాతాను చేతిలో చిక్కుపోయావు. చక్కగా కూర్చొని దేవుని మాటలు చెప్పుకునే వాళ్ళు